D1 వీక్షకులకు నమస్కారం. పాడి పంటల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశువులు అనారోగ్య లక్షణాలు చికిత్సా విధానాల గురించి డాక్టర్ ఎస్వి సుబ్బారెడ్డి గారు వివరిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. D1 ప్రేక్షకుల ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్వి సుబ్బారెడ్డి. నేను పెదకాకాని పశు వైద్యశాలలో పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉన్న పాడి పశువులు కానీ మామూలు పశువులు కానీ లక్షణాలు ఎలా ఉంటాయో వివరిస్తారా? తప్పకుండా అండి. ముఖ్యంగా రైతువారీగా రైతులందరూ ఆరోగ్యమైన పశువు ఎలా ఉంటుందనేది తెలుసుకోవాల్సింది చాలా అవసరం. ఎందుకంటే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పాలు పెతకటం దగ్గర నుంచి మేపటం దగ్గర నుంచి రైతులు అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ముఖ్యంగా మనము పరిశీలించవలసింది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న పశువు ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. అంటే మన వైపు చూస్తూ ఉంటుంది, మన కదలికలు గమనిస్తూ ఉంటుంది, మేతకు కానీ మన పిలుపుకు స్పందిస్తూ ఉంటుంది. పిలుపుకు స్పందించి మనం వేసిన నీళ్లు కానీ మేత కానీ అవన్నీ కూడా సక్రమంగా తీసుకుంటూ ఉంటుంది. వీటితో పాటు ముఖ్యమైనవి ఏంటంటే జీవక్రియలో భాగంగా ఉండవలసిన టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది. పొట్ట కదలికలు అనేవి నార్మల్గా ఉంటాయి. పొట్ట కదలికలు అంటే మనం ఎట్లా చెప్పుకోవాలంటే మనం పేడ వేయటం అవన్నీ కూడా పద్ధతిగా నీట్గా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి బంక పట్టం కానీ పారటం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. గట్టిగా వేస్తుంటాయి పేడ. మూత్ర విసర్జన కూడా నీట్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. తక్కువ పోయటం కానీ ఎక్కువ పోయటం కానీ అట్లాంటివి ఉండవు. పాలు ఇచ్చేటప్పుడు కూడాను కరెక్ట్గా ఇస్తుంటాయి. అంటే టైంకి పాలు ఇవ్వటం కానీ పాలు ఎగ్గొట్టడం కానీ ఎగచేపు పెట్టడం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా నీట్గా మన పిలుపుకు స్పందించి నీళ్లు మేత అన్ని కరెక్ట్గా తీసుకుంటూ ఉంటాయి. ప్లస్ వీటితో పాటు మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే పశువు యొక్క ముక్కు మీద అంటే మొట్టె అంటాం, వాటి మీద తడి ఆరిపోకుండా ఎప్పుడు తడి ఉంటుంది. ప్లస్ చర్మం కూడా నీట్గా మనం ఇట్లా పట్టుకుంటే కదలికలు వస్తూ ఉంటాయి. అప్పుడు అంటే ఏం జరుగుతుందంటే పశువు యొక్క చర్మం కానీ లేకపోతే పశువు యొక్క నాడీ వ్యవస్థ కానీ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నట్టు పశువు కూడా ప్రతిస్పందిస్తున్నట్టు లెక్క. డాక్టర్ గారు, అనారోగ్యంతో ఉన్న పశువుల్ని లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని రైతులు గుర్తించడం ఎలా అండి? అనారోగ్యంతో ఉన్న పశువు ఎప్పుడూ కూడాను మీకు రైతులు చెప్పే మొదటి సంకేతం ఏంటంటే, డాక్టర్ గారు మా పశువు నీరసంగా పడుకొని ఉందండి, లేదా ఈరోజు బాగా మేత మేయలేదండి, నీళ్లు తాగలేదండి, ఈ సమస్యలతోటే ఎక్కువగా వస్తూ ఉంటారు. రైతులు చాలా తెలియగలవాలి సార్. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. నీళ్లు మేత మేయకపోతేనే అనారోగ్యంగా ఉన్నట్టు కాదు. రైతులు ఎట్లా అంటే అవి నెమర్లేయాలి. రైతు అనే వాళ్ళు ఎప్పుడు నెమర్లను కూడా గమనిస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం సాయంత్రము 2 సార్లు నెమర్లేస్తాయి. నెమర్లేసిన తర్వాత పాలిస్తాయి. ఆ నెమర్లు వేయకపోయినా సరే రైతు గేదె అనారోగ్యంగా ఉన్నట్టు గుర్తిస్తాడు. లేదా మీకు ఇంతకుముందే చెప్పాను, మొట్ట మీద తడి ఆరిపోవటం, కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నీరు కారటం, కూర్చొని లెగవటం, రెస్ట్లెస్ గా ఉంటుంది. యానిమల్ అనేది అలర్ట్ గా ఉండకుండా మనల్ని గమనించకుండా మనం వచ్చి రైతు యజమాని వచ్చి లేవకుండా పరిసరాలతో సంబంధం లేకుండా డల్గా పడుకొని ఉంటుంది. ప్లస్ వాటితో పాటు మీకు గనక ఏమన్నా పొట్ట సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా పారటం జరుగుతూ ఉంది. పొదుగు వాపు సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు పాలల్లో తేడా కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఏమన్నా కాలు నొప్పులు కానీ అట్లా ఉన్నప్పుడు నిల్చునేటప్పుడు ఇబ్బందులు కానీ నడిచేటప్పుడు ఇబ్బందులు కానీ, ఇప్పుడు ఈ వర్షాకాలాల్లో వాటిలో ఏమంటే ఎక్కువగా గిట్టల సమస్యలు వస్తూ ఉంటాయి. గిట్టల సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు పాచిపోవటం వల్ల మీకు నడకలో తేడా వస్తూ ఉంటుంది. వీటితో పాటు శ్వాస తీసుకోవటం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్వరము అట్లాంటి వాటి కండిషన్స్లో ఏమవుతుందంటే మీకు పశువు శ్వాస తీసుకోవటం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క కండిషన్స్లో ఏమవుతుందంటే శ్వాస తక్కువగా తీసుకుంటూ ఉంటాయి నీరసపడిపోవటం వల్ల. వీటితో పాటు మీకు మన పశువుల్లో ఎక్కువగా చూసేది కాల్షియం లోపం చూస్తూ ఉంటాము. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కూర్చొని కదలకుండా తల పొట్ట వైపుకు పెట్టుకొని అట్లాగే కూర్చొని ఉంటాయి. దీన్ని మనం పాల జ్వరం అంటాం. అట్లాంటి కండిషన్స్ లో కూడా మీకు పశువు అనేది చాలా డల్ గా ఉంటుంది. ఏదేమైనా పొట్ట కదలికలు ఆగిపోతాయి, టెంపరేచర్ పెరగొచ్చు తగ్గొచ్చు. వీటితో పాటు నాడీ వ్యవస్థలో నాడి కూడా తక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనకు పశువు అనేది అంటే మనం పిలిచినా పలకపోవటం, నీరు మేత తీసుకోకుండా ఉండటం, వీటితో పాటు కొన్ని నొప్పులు సమస్యలు ఉన్నప్పుడు
కూర్చొని లేగటం అట్లాంటి పనులు చేస్తూ ఉంటాయి. మూత్ర విసర్జన ఎక్కువగా చేయటం కానీ, లేకపోతే పేడ పలసగా వేయటం కానీ, బంక పట్టడం కానీ, ఇట్లాంటివన్నీ మనం గమనించవచ్చు. డాక్టర్ గారు, గేదెల్లో వచ్చే గాలికుంటు వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానం గురించి వివరించండి. ముఖ్యంగా గేదెల్లో గాలికుంటు వ్యాధి అనేది చాలా ముఖ్యమైన వ్యాధి. ఎందుకంటే ఏ రైతు అయినా సరే ఏం చేసినా పాల కోసమే చేస్తూ ఉంటారు. ఈ గాలికుంటు వ్యాధి యొక్క ముఖ్య సమస్య ఏంటంటే, ఈ గాలికుంటు వ్యాధి సోకితే ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. పాల ఉత్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కూడా ఈ గాలికుంటు సమస్యని అరికట్టడానికి పశుసంవర్ధక శాఖ తరఫున సంవత్సరానికి 2 సార్లు గాలికుంటు టీకాలు అనేవి వేయటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గాలికుంటు టీకాలు మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మీకు ఎక్కువగా కనపడతా ఉంటుంది. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ వైరస్ సోకిన పశువులు ముక్కులోంచి వచ్చే నీరు కానివ్వండి, పేడ కానివ్వండి, మూత్రం కానివ్వండి, ఏదైనా కానీ వీటిలో వైరస్ ఉండటం వల్ల, పశువులకి తగలటం వల్ల ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా దూడల్లో మనకు తల్లి గేదె గనక గాలికుంటుతో సోకి ఇబ్బంది పడతా ఉంటే ఆ పాలు తాగిన దూడకు కూడా గాలికుంటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ దూడల్లో కూడా మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద గేదెలతో పోలిస్తే దూడల్లో గాలికుంటు వ్యాధి మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ప్రమాదకరం కూడా. ముఖ్యంగా సార్, ఈ వ్యాధి వచ్చిందని ఎలా గుర్తిస్తామంటే, ఈ వ్యాధి ఒకసారి వైరస్ అనేది గేదె యొక్క బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 2 నుంచి 6 రోజుల తర్వాత వాటి లక్షణాలు అనేవి మొదలు పెడతాయి. లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, తీవ్రమైన జ్వరం వస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ల జ్వరం అనేది వస్తూ ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా పశువు యొక్క శరీరంలో 3 భాగాల్లో మనకు ఎక్కువగా కనపడతా ఉంటాయి. పేరులోనే ఉంది గాలికుంటు వ్యాధిని. ఫస్ట్ వచ్చేసేసి నోట్లో పుండ్లు బాగా కనపడతా ఉంటాయి. నాలుక మీద మీకు బాగా పొక్కుపోవటం, నాలుక మీద పుండ్లు ఎక్కువగా కనపడటము. దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా పశువు యొక్క తిండి సహకరించదు. అది తినాలని ఎంత ఉన్నా సరే అది తినలేని పరిస్థితిలో ఉంటా ఉంటుంది. ముఖ్యంగా నోట్లో పుండ్లు అనేవి బాగా కనపడతాయి. రెండోది వచ్చేసరికి మీకు కాళ్ళ గిట్టల మధ్య కూడా పుండ్లు ఏర్పడతాయి. కాళ్ళ గిట్టల మధ్య కూడా పుండ్లు రావటం వల్ల ఏమవుతుందంటే గిట్టలు కూడా ఊడిపోతా ఉంటాయి. ఆ సమస్యల వల్ల గిట్టలు ఊడిపోవటం, కాళ్ళ మధ్య పుండ్లు రావటం వల్ల పశువు అనేది లేచి నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటుంది అనమాట. ఈ రెండు ఏంటంటే నోట్లో వచ్చే పుండ్లు ప్లస్ కాళ్ళ గిట్టలకి పుండ్లు రావటం వల్ల చాలా ఇబ్బందికరంగా, అంటే రెస్ట్లెస్ గా ఉంటుంది యానిమల్. మూడోది వచ్చేసరికి శ్వాస కోసం ఇబ్బంది. ఎప్పుడైతే జ్వరం పెరుగుతూ ఉంటుందో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడతా ఉంటాయి. డిస్నియా అంటాం. మీరు గమనించినట్టయితే మంచి చెట్టు కింద నీడలో కట్టేసినా కూడా పశువు అనేది విపరీతమైన రొప్పు వస్తూ ఉంటుంది. వాటిని వైద్య పరిభాషలో ప్యాంటర్స్ అంటాం. అంటే ఎటువంటి పని చేయకపోయినా ఏమి చేయకపోయినా అవి ఎక్కువగా రొప్పుతా ఉంటాయి. వాటితో పాటు మీరు గమనించినట్లయితే ఇమీడియట్ గా పాలు తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమం ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ వ్యాధి తగ్గినా సరే ఈ వ్యాధి యొక్క ప్రభావం అనేది నెక్స్ట్ ఇంకొక 2-3 నెలలు పశువు మీద పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే క్రమేపీ మీకు మగ పశువులు అయితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము వ్యవసాయానికి పనులకు వాడాలనుకుంటామో శక్తి కోల్పోయి వ్యవసాయం ఎక్కువసేపు పని చేయకుండా ఉండిపోతాయి. అదే గనక ఆడ పశువులు గనక అయితే మీకు ఇమీడియట్ గా పాలు అనేది బాగా తగ్గిపోతాయి. ఇలా ఈ పాలు తగ్గిన క్రమం మళ్ళీ పాలు పుంజుకోవాలంటే మినిమం 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి ఆర్థికంగా కూడా చాలా నష్టాలు వస్తాయి. ఇందువల్ల ఈ గాలికుంటు వ్యాధి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. అందుకని ఏం చేస్తామంటే పశుసంవర్ధక శాఖ సంవత్సరానికి 2 సార్లు గాలికుంటు టీకాలు అనేవి వేయటం జరుగుతూ ఉంటుంది. ఒకటి జనవరిలో వేస్తాం, మళ్ళీ తర్వాత ఆగస్టులో వేస్తాం. ప్రతి 2 సార్లు రైతులు వేయించుకొని వాటిని గాలికుంటు రాకుండా నిరోధించవచ్చు. ప్లస్ వీటితో పాటు మీకు ఇంతకు ముందే చెప్పాను, దూడల్లో ఏమవుతుందంటే విపరీతమైన జ్వరం వస్తుంది. 2 నెలల దూడల నుంచి సంవత్సరం దూడల వరకు విపరీతమైన జ్వరం వస్తుంది. ఒక గాలికుంటు సోకినవి ఇమీడియట్ గా రాత్రికి రాత్రే చనిపోతాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ అరకట్టాలంటే టీకాలు ఒకటే మార్గం. ప్లస్ ఈ టీకాలు అన్ని ఏజ్ గ్రూప్స్
అన్ని వయసు గల వాటికి వేసుకోవచ్చు. 2 నెలలు దాటిన దగ్గర నుంచి పెద్ద గేదెల వరకు వేసుకోవచ్చు. కాకపోతే మనము గమనించాల్సింది ఏంటంటే అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం వద్దు అని చెప్తాం అంతే తప్ప మిగతా వాటన్నిటికీ అంటే పశువు సూడితో ఉన్నప్పుడు 6 నుంచి 9 నెలల మధ్యలో ఆపమని చెప్తాం. మిగతా పశువులన్నిటికీ మీరు గాలికొంటి టీకాలు వేసుకోవచ్చు. నేను ముఖ్యంగా చెప్పాను ఇది వచ్చేసేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఏమవుతుందంటే దీనికి వ్యాధికి చికిత్స అనేది ఉండదు. ఇమ్యూనిటీ పరంగా దానికై అదే వ్యాధి అనేది గేదె అనేది కోలుకోవాల్సి ఉంటుంది. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇప్పుడు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తాము, లేదా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇస్తాం. ఇప్పుడు నోట్లో పుండ్లు అని చెప్పాను, నోట్లో పుండ్లు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బోరోగ్లిజరిన్ పేస్ట్ వాడటం వల్ల ఏమంటే కొంచెం ఉపశమనం వస్తుంది. కాళ్ళ గిట్టలకు ఉంటాయి, కాళ్ళ గుట్టలకు పుండు పట్టడం అంటే పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో కడుపుతాం. ఇంతకుముందు కూడా చెప్పాను దూడలకి తల్లి ద్వారా పాల ద్వారా వ్యాప్తిస్తుంది. అందుకని ఏం చేస్తామంటే మనం నీట్గా పొదుగు కడిగి దూడలకి ఇవ్వటం మంచిది, లేదా అసలు ఇవ్వకపోయినా పాలని బాగా కాచిన తర్వాత ఇవ్వటం ఇంకా మంచిది, లేదా మనం తీసుకునేటప్పుడు కూడా పాలని బాగా కాచి ఆ తర్వాత తాగటం అనేది చాలా మంచిది. పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలని వివరించండి. మంచి ప్రశ్న అండి. పాడి పశువుల్లో పొదుగువాపు అనేది చాలా తీవ్రమైన సమస్య, రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థికంగా రైతుకి ఉపయోగపడేది అనేది పాలు ఇచ్చే పొదుగుకి ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా పాల ఉత్పత్తి అనేది దిగుబడి అనేది తగ్గిపోతుంది, పాల క్వాలిటీ తగ్గిపోతుంది. పాలు ఇరిగిపోవటం కానీ కొదపలు రావటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆర్థికంగా రైతు అనేది చాలా నష్టపోతూ ఉంటాడు. ఈ పొదుగు వ్యాధిలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ మాస్టైటిస్ అంటాం. అంటే మనం చేసే పద్ధతుల వల్ల మనము సరైన పద్ధతుల్లో పాటిస్తే పాలు పిండేటప్పుడు కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పాడి పశువుల్లో రైతుకి ఆర్థికంగా నష్టం కలిగించే వ్యాధులలో పొదుగువాపు వ్యాధి అనేది చాలా ముఖ్యమైనది. ఏ రైతు గేదెల్ని ఎప్పుడు పెంచుకున్నా పాల పశువులను పెంచుకుంటాడు, పాల ద్వారా ఆర్థికంగా రైతు అనేవాడు లాభపడతాడు. ఎప్పుడైతే ఈ పొదుగువాపు సమస్య వస్తుందో రైతుకు ఆర్థికంగా చాలా నష్టం వస్తుంది. పొదుగువాపు 2-3 రకాలు ఉంటుంది. ఫస్ట్ రకం వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మాస్టైటిస్. అంటే ఇవి మన పరిసరాలు, ఆ గేదె పశువు ఉండే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా, లేదా రైతు పరిశుభ్రమైన మంచి అలవాట్లు పాలు పితికేటప్పుడు చేతులు కడుక్కోకపోవటం అట్లాంటివి చేసినా సరే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది బయట నుంచి లోపలికి వెళ్ళటం ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి జరిగినప్పుడు ఫస్ట్ రొమ్ము కాకుండా మనం పాలు పిండుతా ఉన్నప్పుడు ఆ రొమ్ము అనేది ఫస్ట్ గడ్డ కట్టుతుంది, తర్వాత అది పైకి సాగుతా ఉంది, తర్వాత రొమ్ము గడ్డ కట్టడం, పొదుగు గడ్డ కట్టడం అట్లాంటివి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పాలు అయితే ఏది వస్తుందో ద్వారం వస్తుందో అది ఇమీడియట్ గా గట్టి పట్టడము లేదా కుదపలు రావటము అది మూసుకుపోవటం జరుగుతూ ఉంటుంది. ప్లస్ పొదుగు కూడా వేడిగా ఉండటము, గట్టిగా తయారవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రెండోది ఇన్ఫెక్షియస్ మాస్టైటిస్ అనేది చాలా రకాలు ఉంటుంది. ఫస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది మనం కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకొని అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా దాన్ని నిర్ధారించుకొని తగు విధంగా ఇప్పుడు కనుక అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందంటే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల దాన్ని నివారించవచ్చు. వైరల్ మాస్టైటిస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, నొప్పి తగ్గించడము, వాపు తగ్గించడానికి మందులు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడతాం. ఫంగల్ మాస్టైటిస్ వచ్చినప్పుడు యాంటీ ఫంగల్ మెడికేషన్స్ అనేవి వాడవలసి ఉంటుంది. ఇది కాకుండా ముఖ్యంగా మొదటి ఈత గేదెలలో ముఖ్యంగా వచ్చేది అలర్జిక్ మాస్టైటిస్. ఈ అలర్జిక్ మాస్టైటిస్ అనేది రైతులు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. దీంట్లో మనం వచ్చే ముఖ్య లక్షణం ఏంటంటే ఈనిన తర్వాత 2వ రోజుకి వచ్చేసరికి మీకు పొదుగు అనేది రొమ్ము అనేది ఒకేసారి చాలా ఎక్కువగా వాయటం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే మనము వెంటనే చికిత్స అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చికిత్స అనేది వెంటనే స్టార్ట్ చేయకపోతే మనం ఆ రొమ్ముని కోల్పోయే పరిస్థితి కూడా చాలా సార్లు గమనించవచ్చు. కాబట్టి మొదటి ఈత పశువులలో పొదుగు వ్యాధి ఈయన వెంటనే కనుక వస్తే మాత్రం ఎటువంటి అశ్రద్ధ చేయకుండా రైతులు మన పశు వైద్యశాలను సంప్రదించి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం చాలా కేసులు చూసాము, పొదుగు వ్యాధి వల్ల రొమ్మైపోతూ ఉంటుంది, ప్లస్ రైతుకి కూడా చాలా నష్టం చేకూరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ఈత గేదె, ఇంకా చాలా ఈతలు ఈనాల్సి ఉంటుంది మీ ఇంట్లో.
ప్లస్ ఒక పొదుగు అనేది పోతుంటే మీకు ఆర్థికంగా కూడా చాలా నష్టం వస్తుంది. కాబట్టి ఈ పొదుగువాపు లక్షణాలు కనిపించిన వెంటనే ఏంటి, పాలల్లో తేడా రావటం, కొదుపలు రావటం, లేదా రొమ్ము గట్టి పట్టము, వేడిగా ఉండటం, ఇట్లాంటి లక్షణాలు ఏవి కనపడ్డా కూడా మీరు వెంటనే చికిత్స చేయించడం అనేది చాలా మంచిది. డాక్టర్ గారు, అంతర్పరాన్న జీవుల వల్ల పాడి పశువుల్లో వచ్చే వ్యాధులు, దాని చికిత్స విధానాల గురించి తెలియజేయండి. పశువుల్లో అంతర్పరాన్న జీవుల వల్ల ఒకే సమస్యలు అనేది మరో ముఖ్యమైన సమస్య. ఎందుకంటే దీన్ని మనం దూడ దశల్లో పశువులు దూడలుగా ఉన్నప్పుడు ఎక్కువగా పట్టించుకుంటాం, కానీ పశువులు పెద్దగా అయినప్పుడు ఒకసారి కట్టిన తర్వాత అంతర్పరాన్న జీవుల గురించి పెద్దగా పట్టించుకోము. దీంట్లోకి వచ్చేసరికి ముఖ్యంగా ఏమవుతుందంటే చాలా రకాలైన అంతర్పరాన్న జీవులు ఉంటాయి. అందులో బద్దె పురుగులు, నురు పురుగులు, జలగలు. ఈ జలగల్లో కూడా పొట్టలో జలగలు ఉంటాయి, రక్తంలో ఉంటాయి, కార్జపు జలగలు అంటాం, లివర్ ఫ్లూక్స్. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటితో పాటు మేజర్గా సమస్య ఏమొస్తుందంటే ఇవి మన పశువుల్లో ఉంటూ మన పశువుల నుంచి వాటి ఫీడింగ్ అనేది తీసుకుంటాయి. అంటే రక్తపు జలగలు అనుకోండి, ఆ రక్తంలో నుంచి పోషకాలు తీసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. కార్జపు జలగలు అనుకోండి, లివర్ ఫ్లూక్స్ అంటే లివర్ని డ్యామేజ్ చేయటం వల్ల అవి పెరిగి లివర్ని డ్యామేజ్ చేసి పశువుకి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంటాయి. నులి పురుగులు మీకు అందరికీ తెలిసిందే, దూడలు ఎక్కువగా ఉంటాయి, అవి రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి, దానివల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే జలగలు, పొట్టలో ఉండే జలగలు కారణంగానే మీకు గేదెలలో ఎక్కువ మీరు గమనించినట్టయితే గొంతు కింద వాపు వస్తుంది, గుమ్మె వాపు వస్తూ ఉంటుంది. మీరు బయట ఎక్కువగా తిప్పే గేదెలు, బయట నీరు తాగటం వల్ల అందులో నత్తల వల్ల మీరు బయట నీరు తాగుతుంటారు, కాలువల్లో కానీ చెరువుల్లో కానీ నీరు తాగడం వల్ల అందులో నత్తలు ఉంటాయి. ఆ నత్తల వల్ల ఈ పొట్టలోకి జలగలు అనేవి వెళ్ళటం వల్ల అవి ఎక్కువగా ఉంటాయి. అవి రక్తాన్ని పీల్చి రక్తహీనత వస్తుంటాయి, కాళ్ళవాపులు, మెడవాపు అన్ని వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఏంటంటే మీరు క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలలకు ఒకసారి పేడ పరీక్ష చేయించుకొని పేడలో ఎటువంటి గుడ్లు అంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నదనేది పేడ పరీక్ష చేయటం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ పేడ పరీక్షలో వచ్చిన నిర్ధారణ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏంటని తెలిసిన తర్వాత డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగినటువంటి డివార్మర్, నట్టల నివారణ మందు అనేది వేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. సోదరులు, ముఖ్యంగా మీ యొక్క దూడలకు నులుపురుగులు అయితే నులుపురుగుల మందుగా పైపర్జిన్ ఎడిపేట్ అని చెప్పేసి అనే మందును వాడతాము. ఆ మందు ఉపయోగించుకోవచ్చు. లేదా నెక్స్ట్ మనకు బాగా పెద్ద గేదెలకు పొట్టలో జలగనున్నట్టయితే ఆక్సిక్లోజనైడ్ లివామిజోల్ అనే మందు డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటాము, ఈ మందు వాడతాము. లేదా మీకు కార్జపు జలగలు ఉండటం వల్ల అయితే మీకు క్లోజెంటాల్ అనే మందు వాడటం వల్ల ఆ వ్యాధి యొక్క నివారణ అనేది మీరు చేసుకోగలరు. ఇలా కాకుండా బద్దె పురుగులు కానీ ఇవేమో ఉన్నట్లయితే నిక్లోజమైడ్ మందు వాడటం వల్ల మీరు మీ పశువుని ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించవచ్చు. ఇన్ని రకాల మందులు మనకు ఎట్లా తెలుస్తాయి అనుకుంటే, ఇంతకుముందు చెప్పినట్టే రైతులు పేడ పరీక్ష చేయించుకొని ఏ వ్యాధి అనేది నిర్ధారించుకున్న తర్వాత నేను పైన చెప్పిన మందుల్లో ఏ వ్యాధి కనుక కనపడితే ఆ మందులు వాడుకోవడం వల్ల రైతులు గేదెలకి ఈ వ్యాధి నుంచి ఉపశమనాలు అందించవచ్చు. డాక్టర్ సుబ్బారెడ్డి గారు, సార్, పాడి పశువుల్లో అనారోగ్య లక్షణాలు నివారణ గురించి మా ప్రేక్షకులు వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.